హాయ్ అండి అందరికీ. మనం ఏ లెవెల్స్ అయితే నిన్న ఎగ్జాక్ట్గా చెప్పామో అదే లెవెల్స్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేవి సస్టైన్ అయ్యాయి. ఒకసారి కావాలంటే వీడియోని రీకాల్ చేసుకొని చూడవచ్చు. సో ఈరోజు మనం అబ్జర్వ్ చేసి చూద్దాం రేపటి లెవెల్స్ కోసం. ఎగ్జాక్ట్గా 51,172 దగ్గర క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. కాబట్టి రేపు ఒకవేళ మనకి బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 51,423 అనేది అప్వర్డ్ ఒక రెసిస్టెన్స్ ఏరియా. లేదు అనుకోండి 51,423 కన్నా అబోవ్ గ్యాప్ అప్ అయితే 51,769 అనేది మనకి రెసిస్టెన్స్ ఏరియా. అక్కడి నుంచి కూడా మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది టచ్ అయ్యి. సో లేదు సస్టైన్ అయిందంటే నెక్స్ట్ 51,971 అనేది సెకండ్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. డౌన్వర్డ్ సపోర్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 51,172 అయితే ఈరోజు టచ్ అయ్యి మళ్ళీ 51,000 దగ్గర క్లోజింగ్ అయితే అయిపోయింది. కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ డౌను 51,172 కన్నా లోపల ఓపెన్ అయింది అని అంటే మాత్రం 50,419 ఇదే రేంజ్ బౌండ్లోనే మనకి మార్కెట్ అనేది రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి లేదు 50,419 కన్నా గ్యాప్ డౌన్ అయింది అంటే 49,687 అనేది డౌన్వర్డ్ సపోర్ట్ ఏరియా. సో రేపైతే గ్యాప్ అప్పే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 51,423 ఈజ్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. దానికన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 51,769. దానికన్నా అబోవ్ ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ R2 వచ్చేసి 51,979 అనేది ఈ బ్యాంక్ నిఫ్టీలో క్రూషియల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. ఇవన్నీ కూడా నా అనాలిసిస్, ఓన్ అనాలిసిసే. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నేనైతే ఏ విధమైన రికమెండేషన్ అయితే చేయట్లేదు. ఎంట్రీ తీసుకునే ముందు మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనము మన వీడియోస్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటాయి. నేను ఏదైతే రేంజ్ అనేది డ్రా చేస్తున్నానో ఆ రేంజ్లో కనుక ఓపెన్ అయింది అంటే ఎగ్జాక్ట్గా చూడండి 3 టైమ్స్ అదే రేంజ్ నుంచి సపోర్ట్ వచ్చింది. కాబట్టి నిన్న నేను చెప్పాను మార్కెట్ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని. ఎగ్జాక్ట్గా అదే అయితే మనకి దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో అయితే జరిగింది. కాబట్టి నేను ఏ లెవెల్స్ అయితే మెన్షన్ చేశానో ఆ లెవెల్స్ అనేది క్రూషియల్. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎగ్జాక్ట్గా 51,979 అనేది అప్వర్డ్ R2 అనమాట రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నిఫ్టీ అయితే చూసేద్దాం. నిఫ్టీలో మనం ఓపెన్ చేసి చూస్తే చార్ట్ నిఫ్టీలో కూడా చూడండి ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది అనేది మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశామో అదే జరిగింది. కాబట్టి మనం నిఫ్టీ ఓపెన్ చేసి చూస్తే కూడా ఎగ్జాక్ట్గా మనకి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్యాండిల్ అయితే సస్టైన్ అయింది. 25,000 దగ్గర అయితే మార్కెట్ సస్టైన్ అయింది. సో రేపు లెవెల్స్ అబ్జర్వ్ చేసి చూస్తే 25,140 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. దానికన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 25,359 అనేది నెక్స్ట్ R2 రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఈ రెండు లెవెల్స్ R1 అండ్ R2 ఆర్ క్రూషియల్ ఇన్ నిఫ్టీ. అండ్ డౌన్వర్డ్ చూసుకుంటే ఒకవేళ రేపు 25,000 కన్నా లోపలే మార్కెట్ ఓపెన్ అయితే 24,769 అండ్ 25,000 మధ్య రేంజ్లో ఈ 300 పాయింట్స్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 25,000 టు అబోవ్ సస్టైన్ అయితే 25,140, అక్కడి నుంచి కూడా 25,359 వరకు ఎలాంటి మనకి అడ్డం అయితే లేదు దానికి. సో అబోవ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేపు అబోవ్ 25,000 సస్టైన్ అయితే 25,140 టచ్ అయ్యే ఛాన్స్ అయితే దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ అనేవి గుర్తుపెట్టుకొని మీ అనాలిసిస్ చేసుకొని ఈ లెవెల్స్ని మీరు చూసుకోవచ్చు. సో ఇది అనమాట నేను చేసిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. స్టాక్స్ చూసుకున్నట్టయితే నాకు ఈరోజు 2 స్టాక్స్ అయితే ట్రిగర్ అయ్యాయి. నేను ఇంతకుముందు వీక్లీ నేను స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఆ వీక్లీ స్టాక్స్ ఏవైతే అలర్ట్ని ప్లేస్ చేసుకున్నానో 2 స్టాక్స్ వచ్చేసి నాకు ఈరోజు ఆ 2 స్టాక్స్లో నాకు అలర్ట్ అయితే వచ్చేసింది. ఆ స్టాక్స్ ఏవి అనేది మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చేసి స్పైస్ జెట్ స్టాక్. ఈ స్పైస్ జెట్ స్టాక్లో మనకు చూస్తే కొన్ని ఎయిర్లైన్స్ ఈ స్పైస్ జెట్లో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని అదనంగా యాడ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది. కాబట్టి అక్కడి నుంచి కూడా మనకి ఈరోజు మూమెంట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ 62 దగ్గర అయితే ఉంది. 68 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఏరియా అయితే ఉంది. చూడండి ఎన్ని రోజుల నుంచి ఒకటే రేంజ్లో కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే 68 టు అబోవ్ సస్టైన్ అయింది అంటే అక్కడి నుంచి కూడా 81 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక 68 టు అబోవ్ 72 దగ్గర ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. అది దాటిపోయిందంటే మనకి 81 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి కూడా 97 నెక్స్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి మనకి 68 అనేది ఇది క్రాస్ అయిపోవాలి ఈ లెవెల్. ఇక్కడి నుంచి కూడా మనకి
నెక్స్ట్ 75 and 81 ఆర్ ద అప్పర్ టార్గెట్స్ ఇన్ ది స్పైసెస్ స్టాక్. సో ఎయిర్ క్రాఫ్ట్స్ యాడ్ చేసాము అనే ఇన్ఫర్మేషన్ తెలియడం ద్వారా ఈ స్టాక్లో 9% అనేది ఈరోజు మూమెంట్ వచ్చేసి నాకు అలర్ట్ అయితే ట్రిగర్ అయిపోయింది. సో 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూస్తే మనకి మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని అబోవ్ అయితే క్యాండిల్ క్లోజ్ అయింది విత్ వాల్యూమ్తో. కాబట్టి ఈ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని 68 దగ్గర అలర్ట్ ప్లేస్ చేసుకోండి. ఎప్పుడైతే 68 క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా ఫస్ట్ టార్గెట్ 75, తర్వాత 81 అనేది ఈ స్టాక్లో టార్గెట్స్ని మనం గెయిన్ చేసుకుండే ప్రాఫిట్ని బుక్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. వీక్లీ టైం ఫ్రేమ్లో 1 డే టైం ఫ్రేమ్లో కూడా ఈ చార్ట్ని అబ్జర్వ్ చేసి చూడండి. ఒక 4 to 5 మంత్స్ అయితే కన్సాలిడేషన్ వచ్చేసింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఏవీజీ స్టాక్లో అబ్జర్వ్ చేసి చూస్తే దీంట్లో కూడా కన్సాలిడేషన్ వచ్చి ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు అబోవ్ బ్రేక్అవుట్ అనేది క్యాండిల్ వచ్చింది విత్ డబల్ బాటంతో. అంటే చాలా రోజుల నుంచి కూడా ఇది మనకి చూస్తే డౌన్ ట్రెండ్ అనేది ఉండింది. సో ఇప్పుడు ఏదైతే నేను రేంజ్ డ్రా చేశానో ఆ రేంజ్ నుంచి బ్రేక్ అయిపోయి క్యాండిల్ అయితే మోరబోజు క్యాండిల్ మంచి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది విత్ వాల్యూమ్తో. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఎప్పుడైతే లెవెల్ 482 అబోవ్ సస్టైన్ అయింది అని అంటే మాత్రం ఇక్కడ 480 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అక్కడి నుంచి సెకండ్ టార్గెట్ వచ్చేసి 519 అయితే అవుతుంది. ఈరోజు 476 అంటే 6% అనేది స్టాక్ ఈరోజు ఒక్కరోజే పెరిగింది. సో మనము ఈ అలర్ట్ ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే మనకి ఈ స్టాక్లో 486 లెవెల్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 591, తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసేసి